Hi everyone, welcome to my channel SRP English Academy. So in this video lesson, we're going to discuss TG ISET 2025 question paper. And as we know, there are three sections in the TG ISET: Section A, Section B, and Section C. So now in this video, I am going to explain you Section C, that is communication ability, Section 3. So let's see Section 3 or Section C. In this section, 50 questions will be given and 50 marks per this section. So 50 questions, 50 marks. The question starts from 151. So let's see. So communication ability under this section. So there are 8 parts given in the communication ability. One, meanings. Part 2, synonyms and antonyms. Part 3, verb. Part 4, phrasal verbs and idioms. Part 5, articles and prepositions. Part 6, computer terminology. Part 7, business terminology. Part 8, comprehension passages. 3 comprehension passages will be given, and under each passage 5 questions will be asked. So let's see 151 question. So in this we see part 1 question, meanings. First question number 151 is: handwriting is legible. So you have to uh, find out the meaning for the underlined word legible. Legible అంటే మీనింగ్ ఏంటి మనం చూడాలి. సో ఇక్కడ ఆప్షన్స్ రీడబుల్, వేగ్, అన్రీడబుల్, అంబిగ్యూయస్. సో దీర్ ఆర్ ఆప్షన్స్. ఆప్షన్స్లో మనకి సినానిమ్ మీనింగ్ చూడాలి. ఓకే, సో ఇది లెజిబుల్ అంటే స్పష్టంగా అని అర్థం, చదివితే అర్థమయ్యేది అని అర్థం. సో రీడబుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్స్ కూడా మనం చూద్దాము. వేగ్, వేగ్ మీన్స్ ఇన్ఎగ్జాక్ట్, సరిగా అస్పష్టంగా ఉంది అని, ఇండిస్టింక్ట్ అనే మీనింగ్. సో అన్రీడబుల్, చదవడానికి సాధ్యం కాంది. అంబిగ్యూయస్ అంటే ఇట్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ పాసిబుల్ ఆన్సర్, ఒకదానికంటే ఎక్కువ ఒకటి లేదా రెండు ఆన్సర్స్ మనకి ఇచ్చేది అన్నట్టు. సో ఇవి ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ రీడబుల్. లెజిబుల్ అనే దానికి మీనింగ్ రీడబుల్, సో స్పష్టంగా చదవగలిగేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. సో ఇది కూడా మీనింగ్సే. సో మీకు ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ మోడల్ ఇస్తున్నారు. అంటే మనకి 8 పార్ట్స్ చెప్పాం కదా, మీనింగ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఈడియమ్స్ అంతా చెప్తున్నాం కదా, టెన్సెస్ అని. సో ఇక్కడ మీకు క్లియర్గా ఏ పార్ట్ నుంచి క్వశ్చన్ అనేది కూడా క్లియర్గా వస్తుంది మీకు. సో క్వశ్చన్ 152 ఈజ్ నోన్ టు హ్యావ్ అక్వైర్డ్ వెల్త్ త్రూ డుబియస్ మీన్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ డుబియస్, దీనికి మీనింగ్ చూడాలి. ఓకే, సో డుబియస్ అంటే మనకి అన్ష్యూర్ లేదా డౌట్ఫుల్ అని అర్థం. సో ఇక్కడ అన్ష్యూర్, కేర్ఫుల్ కాదు, జాగ్రత్త కాదు, ట్రస్ట్ వర్తి, నమ్మేది కాదు, లాఫుల్, చిట్టపరమైనది కాదు, డౌట్ఫుల్. సో ఇది కరెక్ట్ మీనింగ్ టు ది వర్డ్ డుబియస్. ఓకే, సో అతను సంపాదించిన డబ్బు అంతా కూడా అనుమానాస్పదంగా, నమ్మకం లేకుండా, నిజమైనది కాదు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153. దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్. ద మ్యాటర్ హ్యాస్ టు బి అప్రోచ్డ్ ఇన్ ఏ డిస్క్రీట్ మేనర్. సో డిస్క్రీట్ అంటే అర్థాన్ని తెలుసుకోవాలి మనకి. ఆప్షన్ చూడండి ఒకసారి, ఇంట్రెస్టింగ్. ఓకే, సో ముందు డిస్క్రీట్ అంటే మనకి కేర్ఫుల్ అనే అర్థం వస్తుంది, జాగ్రత్తగా అనే అర్థం వస్తుంది. సో ఈ మ్యాటర్ను మనం చాలా జాగ్రత్తగా దాన్ని అప్రోచ్ కావాలని ఈ వాక్యం యొక్క మీనింగ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ సూటబుల్ కాదు, పవర్ఫుల్ సూటబుల్ కాదు, ప్రుడెంట్ అంటే కేర్ఫుల్ మీనింగ్ వస్తుంది. సో కేర్ఫుల్, జాగ్రత్త, కేర్ఫుల్. సో అదే డిస్క్రీట్ మీనింగ్. డిస్క్రీట్ మీన్స్ ప్రుడెంట్ ఆర్ కేర్ఫుల్ అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 154, మీనింగ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పార్ట్ 1, మీనింగ్స్. వీఆర్ ఆల్ అమినబుల్ టు లా. సో అమినబుల్ టు లా అంటే, అమినబుల్ మీన్స్ ఓపెన్ అండ్ రెస్పాన్సివ్ టు సజెషన్. సో మనం సజెషన్స్ ఇవ్వడానికి రెస్పాన్సివ్గా ఉండడం, ఓపెన్ టు సజెషన్. సో దీని మీనింగ్ ఇక్కడ మనకి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతారాహిత్యంగా ఉండడం అంటే ఇది కాదు. సో మనం అందరం కూడా వీఆర్ ఆల్ అమినబుల్ టు లా అంటే చట్టానికి మనం
రెస్పాన్సివ్గా ఉండాలి అని అర్థం, అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలని అర్థం. సో ఇర్రెస్పాన్సిబుల్ రాంగ్ అవుతుంది, ఇగ్నోరెంట్ కాదు, రెస్పాన్సిబుల్ ఇది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, her remarks were impetuous. సో impetuous మీన్స్ ఇక్కడ hasty అని అర్థం, హడావుడిగా చేయడం. సో స్టడీడ్, చాలా జాగ్రత్తగా చేసిన రిమార్క్స్ కావవి, బోల్డ్ ధైర్యంతో చేసిన రిమార్క్స్ కావు, కాన్షియస్ తెలిసి చేసినవి కావు. సో అది తొందరపాటులో చేసిన రిమార్క్స్, హేస్టీ. సో ఇంపీటియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 156. ఇందులో ఇప్పుడు పార్ట్ 2 మనం చూసేది. ఇప్పుడు పార్ట్ ఏ మీనింగ్ అయిపోయింది, పార్ట్ 1 మీనింగ్స్ అయిపోయాయి. పార్ట్ 2లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను 8 parts will be given in the section. So let's see part 2, synonyms and antonyms. So synonym of impromptu. Impromptu అనే దానికి నానా అర్థము, పర్యాయ పదం ఏంటి అంటే impromptu. సో ప్రిపేర్డ్ కాదు, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అన్ప్రిపేర్డ్. సో ఇంప్రాంప్టు స్పీచ్ అంటాం. ఇంప్రాంప్టు స్పీచ్ అంటే మనం అన్ప్రిపేర్డ్గా, సో ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఇచ్చే స్పీచ్ అంటాం. సో అది అన్ప్రిపేర్డ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మనం ఇందులో సినానిమ్ రాయమన్నారు. నెక్స్ట్ 157. ఇది కూడా సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి. ఇక్కడ మనం రాయాల్సింది సినానిమ్ ఎక్స్క్రూషియేటింగ్. ఓకే, ఎక్స్క్రూషియేటింగ్ మీన్స్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్లెజెంట్, అక్యూట్. సో క్యూట్. సో ఎక్స్క్రూషియేటింగ్ మీన్స్ ఇంటెన్స్ అని అర్థం. ఇక్కడ ఎక్స్క్రూషియేట్ అంటే ఇంటెన్స్ లేదా సివియర్, తీవ్రమైన అని అర్థం. ఇంటెన్స్, సివియర్, అదే మీనింగ్ ఇక్కడ వచ్చేది అక్యూట్, తీవ్రమైన, సివియర్ అని అర్థం. రైట్, నెక్స్ట్ ఇది కూడా సేమ్ సినానిమ్, ఇది కూడా. నెక్స్ట్ సగేషియస్. సగేషియస్ మీన్స్ ఇక్కడ క్లెవర్ అనే అర్థం. సగేషియస్ మీన్స్ క్లెవర్, ఇంటెలిజెంట్ మీనింగ్స్. సో ఇక్కడ క్లెవర్, ఇంటెలిజెంట్ మీనింగ్ ఏమొస్తుంది సినానిమ్ అంటే ఇక్కడ వైజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డెన్స్ కాదు, డెన్స్ అంటే చాలా చిక్కనేది అర్థం. అబ్ట్యూజ్ కూడా కాదు ఆన్సర్. సో ఎందుకంటే అబ్ట్యూజ్ అంటే డల్, స్టూపిడ్ అనే మీనింగ్ వస్తుంది, సింపుల్ కూడా కాదు. సో వైజ్, క్లెవర్, ఇంటెలిజెంట్, వైజ్ అనేవి సినానిమ్స్ సగాషియస్కి. నెక్స్ట్ క్వశ్చన్ 159. విలిఫై, యాంటోనిమ్ ఆఫ్ విలిఫై. ఇప్పుడు దీనికి వ్యతిరేక పదం, ఆపోజిట్ వర్డ్ చూడాలి. విలిఫైకి ఆపోజిట్ వర్డ్. సో ఆపోజిట్ వర్డ్ ఏంటి విలిఫైకి? రిసెట్ అంటే సెట్ అగైన్ అనే మీనింగ్ వస్తుంది, కాబట్టి ఇది కాదు, మనకి వ్యతిరేకంగా రావాలి, ఆపోజిట్ మీనింగ్ రావాలి. సో ఫస్ట్ విలిఫై అంటే ఏంటి తెలుసుకుందాం. విలిఫై అంటే బీ లిటిల్ లేదా డీఫేమ్, ఇతరులను అపకీర్తి పాలు చేయడము, తక్కువ చేసి మాట్లాడడం అనేది విలిఫై వస్తుంది. దానికి ఆపోజిట్ వర్డ్ రాయాలి మనం. ఓకే, సో ఆపోజిట్ అంటే ఇక్కడ వెనరేట్. వెనరేట్ అంటే మీనింగ్ రెస్పెక్ట్ అనమాట, గౌరవం. రివర్డ్ ఆర్ రెస్పెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ అగౌరవపరచడము, డీఫేమ్ చేయడము, బీలిటిల్ చేయడము అనే దానికి ఇక్కడ వ్యతిరేకము వెనరేట్, అంటే రెస్పెక్టెడ్ అనేది గౌరవం అనమాట. ఇక్కడ అగౌరవము, డీఫేమ్, అపకీర్తి పాలు చేయడము, అగౌరవపరచడానికి ఇక్కడ గౌరవము అని అర్థం. సో ఆపోజిట్. నెక్స్ట్ క్వశ్చన్ 160. ది యాంటోనిమ్ ఆఫ్ విగరస్. సో విగరస్ మీన్స్ మనకి ఇక్కడ మీనింగ్ కాదు, మనకి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ వెతకాలి. సో ఫస్ట్ మీనింగ్ చూద్దాం విగరస్ అంటే. సో విగరస్ మీన్స్ స్ట్రాంగ్ అని అర్థము, హెల్దీ, రోబస్ట్ అని అర్థం. సో దానికి మనం వ్యతిరేకం చూడాలి. స్ట్రాంగ్, హెల్దీ, రోబస్ట్, విగరస్కి ఆపోజిట్ వర్డ్ చూడాలి. ఆపోజిట్ వర్డ్ స్లగిష్. ఎందుకంటే స్లగిష్ అంటే డల్ అని అర్థం. సో ఇన్యాక్టివ్ అని అర్థం. స్లో అని మీనింగ్. సో ఇన్యాక్టివ్, స్లో అని మీనింగ్ స్లగిష్కి. సో యాంటోనిమ్ కాబట్టి దీనికి వ్యతిరేక పదం. సో ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది విగరస్కి? రోబస్ట్, హెల్తీ, యాక్టివ్కు. సో ఇది ఇన్యాక్టివ్, స్లో అనే ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో ఇవి ఎనర్జెటిక్, ఇవన్నీ కూడా అవి సినోనిమ్స్ అవుతాయి. సో రోబస్ట్ కూడా సినోనిమ్ వస్తుంది, విగరస్కి సినోనిమ్ రోబస్ట్ వస్తుంది. కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ యాంటోనిమ్ కావాలి, కాబట్టి యాంటోనిమ్కి స్లగిష్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ opposite word to vigorous. And thank you for watching this video. We'll see some more questions in our next video. Thank you very much.